నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మిత్రులారా, మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవడానికి మీరు ఇక్కడ వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వ్యక్తి డబ్బు కావాలి అని చెప్పేసి పని చేస్తూ ఉన్నారు. కోటి విద్యలు కూటి కొరకే. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఇంకా మధ్యతరగతిలో ఎందుకున్నాం? ఒక్కసారి మీరు ఆలోచన చేసినట్లయితే మనము పని చేస్తున్నాము. మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు అందరూ పని చేశారు. అయితే ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే, పని చేస్తే మనము జీతం వస్తుంది, మధ్యతరగతిలో ఉంటాం. కానీ ఫ్రెండ్స్, పద్ధతిలో ఉంటే మాత్రం కోటీశ్వర్లం అవుతాం. ఆ పద్ధతే సిస్టమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, సిస్టమ్ ద్వారా సమయాన్ని మనము అధిగమించవచ్చు. ఈరోజు గంటల ప్రయాణము, రోజుల ప్రయాణం చేసేటటువంటి ట్రైన్లో వెళ్ళే బదులు మనం ఫ్లైట్లో వెళ్ళగలిగితే చాలా తక్కువ టైంలో రీచ్ అయిపోతాం మనం. సో అదే సిస్టమ్. దానికోసం రైట్ బ్రదర్స్ ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ఎంతో కష్టపడ్డ తర్వాత ఒక పక్షి ఎగరగలిగినప్పుడు మనిషి ఎందుకు ఎగరలేడు అనే దానికి మీకు తెలుసు ఆ హిస్టరీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో, నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. ఫ్రెండ్స్, మీకు మీరు ఆలోచన చేయండి. ఒక 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా 178 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. ఒకవేళ గనక నా దగ్గర 1770 కూడా లేవు అనుకున్నా, ఖచ్చితంగా 3 కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. సో కావాల్సింది ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ కాదు, కావాల్సింది డిసిప్లిన్. సో మిత్రులారా, ఒక వారం రోజులు, ఒక 16 క్లాసెస్ రెగ్యులర్గా మీరు అటెండ్ కాండి. ఒక వారం రోజులు మీకోసం మీరు ఇవ్వండి, ఏం జరుగుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఒక 5 మంది డబ్బులు సంపాదించాలనే ఆలోచన కానీ, డబ్బులు సంపాదించాల్సిన అవసరం కానీ, అంటే పెయిన్ కావచ్చు, డ్రీమ్ కావచ్చు. మీ జీవితంలో మీకు ఏమున్నాయి? పెయిన్స్ ఉందా మీకు? డ్రీమ్స్ ఉన్నాయా మీకు? కోరికలు ఉన్నాయా? లేదు కోరికలు చంపుకొని బ్రతుకుతున్నామా మనం? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్రతకడం వేరు, జీవించడం వేరు, తేడా ఉంది మిత్రులారా. సో మనము కోరికలు ఏవైతే ఉన్నాయో చంపుకొని బతకకూడదు. సో ఒక 5 మంది ఈ భూమి మీద కనుక నేను తీసుకురాగలిగితే 178 కోట్లు ఉంది మిత్రులారా. పని చాలా సింపుల్. కేవలం జీవిత కాలంలో ఒక 1770 రూపాయలు ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నాయి. ఈ భారతదేశంలో పెయిన్ ఉన్న వాళ్ళు, డ్రీమ్స్ ఉన్న వాళ్ళు 5 మంది ఉన్నారు. యు ఆర్ సక్సెస్ హియర్, కన్ఫర్మ్. 2021లో మీరు రాసుకోండి ఫ్రెండ్స్. మీ మొబైల్ ఫోన్ నెంబర్ ఎలా ఉందో మీ బ్యాంక్ బ్యాలెన్స్ అది అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంత ఈజీ ఉందా? ఎస్. అయితే ఎందుకు అందరు సక్సెస్ కాలేదు? సో మై డియర్ ఫ్రెండ్స్, దీనిపైన నేను అపారమైనటువంటి ఒక రీసెర్చ్ అండ్ ఆర్డి డిపార్ట్మెంట్ లాగా 1 సంవత్సరము 2 నెలలు మిత్రులారా, నేను కూడా మీలాంటి వ్యక్తినే. 3వ తారీఖు అక్టోబర్ 2019 నేను ఈ సిస్టంలోకి వచ్చాను. ఇంటి దగ్గర కూర్చొని ఈరోజు నా ఇన్కమ్ 1 lakh దాటిపోయింది. నేను వస్తువు అమ్మట్లేదు, వస్తువులు కొనట్లేదు, డోర్ టు డోర్ తిరగట్లేదు. కానీ ప్రతి వ్యక్తి ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు, అందరూ ఎందుకు కాలేకపోతున్నారు అనే ఆలోచననే ఈ క్రమశిక్షణ అనేది వచ్చింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు పాలు వేడి కావడానికి టైం పడుతుంది, పాలు పొంగడానికి కాదు ఫ్రెండ్స్. మీరు కేవలం నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి. 16 క్లాసెస్, మీరు బాడీ ప్రజెంట్, మైండ్ ప్రజెంట్ 2 కావాలండి ఇక్కడ. మీరు అటెండెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ కాదు, అటెండెన్స్తో పాటు మీరు త్రికరణ శుద్ధిగా ఈ పని చేద్దాం. సో 1 వీక్ వరకు మీరు ఎవరు పని చేయొద్దు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 1 వీక్ తర్వాత మీరు దేనికోసము బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ దగ్గరికే బిజినెస్ వస్తుంది. మీరు ఖచ్చితంగా 2021లో మీరు కావలసిన ఎన్ని కోట్లు కావాలి రాసుకోండి, అన్ని కోట్లు మీ అకౌంట్లో ఉంటాయి.
సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మరి మార్కెట్లో మనకు ఒక ఓపెన్ మైండ్ తోటి వినాలి అని చెప్తాం మనం, పాజిటివ్ మైండ్ తోటి వినాలని చెప్తాం మనం. అయితే ఫ్రెండ్స్, అది మీరు ఓపెన్గా ఉండండి. మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ మొత్తం కొద్దిసేపు పక్కన పెట్టండి. నేను చెప్పినవి అన్ని మీరు వినండి. విన్న తర్వాత నేను మీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నావు సార్? మీకు అది కూడా డౌట్ వస్తుంది. సార్, నాకు కూడా ఒక గోల్ ఉంది, నాకు కూడా ఒక కోరిక ఉంది. 1,00,000 మందికి, 1,00,000 కుటుంబాలకు నెలకు ₹1,00,000 ఇప్పియాలి అనే ఉద్దేశంతో నేను పనిచేస్తా ఉన్నా. 32 సంవత్సరాల నుంచి నేను ఒక నెట్వర్క్లో పని చేస్తా ఉన్నా. నేను ఈ ఉద్యోగం చేయలేదు, నేను వ్యాపారం చేయలేదు. అవన్నీ ఒడిదుడుకులు నేను ఎదుర్కొన్న మిత్రులారా. ఆ తర్వాత అన్నిటికంటే బెస్ట్గా, బెటర్గా ఏ రోజైతే నాకు తెలిసిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంకొక కంపెనీలో జాయిన్ కాలేదు, ఇదే పని చేస్తున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను కంపెనీ కాదు, ఏ కంపెనీ మనది కాదు, మీరు చేస్తున్న ఏ కంపెనీ మీది కాదు. కాబట్టి నెక్స్ట్ మనీ కూడా మన కంపెనీ, నా కంపెనీ కాదు. కానీ నేను మీలాంటి వ్యక్తిని మీకు దృష్టికి తేవడానికి నేను ప్రయత్నం చేస్తున్నా మిత్రులారా. అయితే మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి. ఎమర్జెన్సీ హాస్పిటల్ లాంటి కాల్స్ అయితే తప్ప టైంపాస్ కాల్స్ మీరు అటెండ్ చేయకండి. ఇగ్నోర్ చేయండి, కట్ చేయండి, డిక్లైన్ చేయండి. ఎందుకంటే తర్వాత మీరు వాళ్ళకి చెప్పొచ్చు, నేను ఒక లైఫ్ చేంజింగ్ ప్రోగ్రాంలో ఉన్నింటి అని చెప్పొచ్చు. మీరు దీనికి ప్రియారిటీ ఇవ్వండి, దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మిత్రులారా, డబ్బు ఉంటేనే అందరూ ఉన్నారు, డబ్బు లేకపోతే ఏమీ లేదు. మనిషి పుట్టక ముందు నుంచి మనిషి గిట్టిన తర్వాత కూడా మన జీవితంలో డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తుందన్న సత్యాన్ని మనం మర్చిపోవద్దు మిత్రులారా. సో హెడ్ ఫోన్ పెట్టుకోండి. మీరు ప్రజెంటేషన్ ఆలకించడానికి హారిజెంటల్గా మీ మొబైల్ను పెట్టుకోండి మిత్రులారా. పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే నోట్ చేసుకోండి. దానికోసం ఆలోచన చేయకండి, నోట్ చేసేసేయండి. ప్రోగ్రామ్ చివర్లో మీకు హ్యాండ్ రైజ్ చేయమని చెప్తాను, అప్పుడు మీరు క్లారిటీ కూడా నాతోటి తీసుకుందారు మిత్రులారా, ఈరోజే, ఇప్పుడే. సో మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటి ఇండస్ట్రీ ద్వారా అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా వాళ్ళ ఆర్థికాభివృద్ధి దీని ద్వారానే జరిగింది. ఆ విషయం భారత ప్రభుత్వం 2016 గుర్తించింది. గుర్తించిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. ఆ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన సంస్థే నెక్స్ట్ మనీ. మిత్రులారా, నెక్స్ట్ మనీ రావడమే కాదు, ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ బేస్డ్ పనిచేస్తూ ఉన్నాయి. అయితే మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది. ఏం విప్లవం? ఒకసారి మనం డీటెయిల్డ్గా చూద్దాం మిత్రులారా. ఈరోజు ట్రెడిషనల్ మార్కెట్లో దొరకనటువంటి ప్రోడక్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్లో దొరుకుతాయి. ఆ ప్రోడక్ట్లు కొనాలన్నా మళ్ళీ డబ్బు కావాల్సిందే మనకి. అయితే ఫ్రెండ్స్, ప్రోడక్ట్స్కు భిన్నంగా టెక్నాలజీ ప్రపంచం మొత్తం కూడా అప్డేట్ అవుతుంది. మనం కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. మన అవసరాల రీత్యా పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే వాడుతున్నాం. మనం ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో వాడుతూ ఉన్నాం. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్, ఓలా వాడుతూ ఉన్నాం. ఇవన్నీ టెక్నాలజీ యాప్స్ ఫ్రెండ్స్. అయితే అక్కడ తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే, ప్రయాణం చేసేవాళ్ళు వేరే, తీసుకెళ్లేవాళ్ళు వేరే. ఈ ఇద్దరిని అనుసంధానం చేసినందుకు అక్కడ మనకు 10 to 20% మార్జిన్ వాళ్ళు తీసుకుంటారు. మనం కేవలం సర్వీసెస్ వాడుకుంటూ సంతోషపడుతున్నాం, కానీ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది కూడా టెక్నాలజీ యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ తర్వాత మిత్రులారా, ఇది ఏంటి? స్విగ్గీ, జొమాటో అంటే ఆకలేసినప్పుడు తినేది యాప్ అన్నమాట. ప్రయాణం చేసినప్పుడు ఓబర్, ఓలా. అదేవిధంగా బిజినెస్ సిస్టంలో, వ్యాపారంలో ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేది మిత్రులారా 1 జనవరి 2017 లాంచ్ అయింది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి టెక్నాలజీ యాప్స్ అన్ని కూడా B2C, అవి కస్టమర్ను తయారు చేస్తున్నాయి మిత్రులారా. వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్, వాళ్ళు బాగుపడడానికి పెట్టారు. కానీ అందుకే అక్కడ నెక్స్ట్ టైం బెటర్ లక్ వస్తుంది మిత్రులారా. దానికి భిన్నంగా B2B అనే విధానం, బిజినెస్ టు బిజినెస్,
సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే ఇక్కడ 10% కంపెనీ మెయింటెనెన్స్ తీసుకొని 90% మనకి ఇస్తుంది, అక్కడ 100% వాళ్ళే తీసుకుంటా ఉన్నారు. సో మిత్రులారా, ఆ ఇచ్చేటటువంటి 90% కూడా గొల్లాలు లేకుండా ఇస్తుంది. నోట్ చేసుకోండి మీరు. ఈరోజు మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్లో, ప్రోడక్ట్ బేస్డ్లో ఏ కంపెనీ ప్రోడక్ట్ తీసుకున్నా ఎంఆర్పి రేటు 30% మాత్రమే ప్రోడక్ట్ కాస్ట్ ఉంటుంది. మిగతా 30% కంపెనీ ప్రాఫిట్, 40% పే అవుట్. ఆ 40%లో కూడా గొల్లాలు ఉంటాయి మిత్రులారా. అందుకే అక్కడ దొరికిన ప్రోడక్ట్ బయట దొరకదు. ఎందుకంటే మా ఇష్టం, మా ప్రోడక్ట్ మా ఎంఆర్పి, ఈ విధంగా మార్కెటింగ్ చేస్తుంటారు మిత్రులారా. ప్రోడక్ట్ యొక్క వాల్యూ వేరు, ప్రోడక్ట్ యొక్క ధర వేరు మిత్రులారా. దీన్ని మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఇక్కడ చూస్తే నెక్స్ట్ మనీలో మనకు B2B అనే విధానం ఉంది. 90% పే అవుట్ ఉంది. ఆ తర్వాత టెక్నాలజీ యాప్లో చూసినట్లయితే పేటిఎం చూస్తే 15 సంవత్సరాలు అవుతుంది మిత్రులారా. పేటిఎంలో అలీబాబా పార్ట్నర్గా ఉన్నాడు. మిగతా B2Cలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. మిత్రులారా, నెక్స్ట్ మనీలో ఎవ్వరు ఇన్వెస్టర్స్ లేరు. కేవలం 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 4వ సంవత్సరము, 1 జనవరికి 3 సంవత్సరాలు పూర్తయింది. 4 సంవత్సరాల బేబీ మాత్రమే. ఆ తర్వాత B2Bలో మొట్టమొదటిసారి వచ్చింది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. మిత్రులారా, క్యాష్ బ్యాక్ వచ్చినంత మాత్రాన సర్వీస్ అనుకోవద్దు. మీరు గూగుల్ బాబాని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అక్కడ 36 సార్లు సర్వీస్ సెక్టార్ అంటే ఏంటి అని చెప్పి భారత ప్రభుత్వం చెప్పేసింది. దాని తర్వాత మిత్రులారా, 457 కంపెనీల్లో 456 కంపెనీలు ప్రోడక్ట్ బేస్డ్ అయితే ఇది ఒక్కటే సర్వీస్ సెక్టార్. బాధాకరమైన విషయం, భారతదేశ జనాభా 140 కోట్లు, మన దగ్గర 457 కంపెనీలే ఉన్నాయి. అమెరికాలో 30 కోట్ల జనాభా ఉంది, 1800 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. కానీ మీరు బయటకు వెళ్ళి చూసినట్లయితే ఒక్కొక్కరి దగ్గర 3-4 కంపెనీలు పనిచేస్తూ ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి, వీళ్ళు నెట్వర్కర్స్ కాదు, వీళ్ళు సెట్ వర్కర్సు. ఏ ఒక్క కంపెనీలో వీళ్ళు స్థిరంగా పని చేయరు. దీని మూలంగా ఈరోజు భారతదేశంలో నెట్వర్క్ అంటే చెడ్డ పేరు వచ్చేసింది. ఈ ఇండస్ట్రీ అంటే నమ్మని పరిస్థితికి వచ్చింది ఈ సెట్ వర్కర్స్ మూలంగా. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. ఒక కంపెనీలో అతనికి కరెక్ట్గా డబ్బులు ఉన్నట్లయితే, ఆ కంపెనీని కరెక్ట్గా పనిచేసినట్లయితే ఇంకొక కంపెనీ చేయాల్సిన అవసరం ఏముంది? మీరే అర్థం చేసుకోండి. ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, అతనికి ఇష్టం వచ్చినంత జీతం వల్ల బాస్ ఇచ్చారు అనుకోండి, ఇంకొక పార్ట్ టైం వర్క్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సో వీళ్ళు ఒరిజినల్గా నెట్వర్కర్సు కారు, వీళ్ళు సెట్ వర్కర్సు. మనము వాళ్ళను నెట్వర్కర్లు అనుకున్నాము, అది మన యొక్క అజ్ఞానం. ఆ తర్వాత మిత్రులారా, జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఎలాంటి చెడ్డ పేరు వచ్చే అవకాశం లేదు. ఈ 1770 అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు, అది ఒక ప్రైమ్ మెంబర్షిప్. చెడ్డ పేరు వస్తుందా సార్ అంటే, మీరు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ కమిట్మెంట్ నిలబెట్టుకోకపోతే చెడ్డ పేరు వస్తుంది. మీకు రోజుకు ఒక 10 రూపాయలు ఇస్తామని చెప్తే రేపు ఆ 10 రూపాయలు ఆ కంపెనీ ఇవ్వకపోతే మనను నమ్మి కట్టిన వాళ్ళు మనని అడిగే పరిస్థితి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, పెట్టుబడి లేని వ్యాపారం మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే 457 కంపెనీల్లో 456 కంపెనీల్లో ప్రోడక్ట్ కొనాలి మళ్ళీ. కానీ ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు మిత్రులారా. సర్వీసెస్ వాడుకోవాలని రూల్ లేదు మిత్రులారా, మన చాయిస్ అది. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ మనం తీసుకెళ్ళి ఫిజికల్గా డెమో చేయడం కానీ అమ్మడం కానీ లేదు మిత్రులారా. డిజిటల్ సర్వీసెస్ వాళ్ళ యాప్ ద్వారానే వాళ్ళు ఆర్డర్ చేసుకునే గొప్ప అవకాశం ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మన కష్టార్జితం, పనిచేసినటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలనే విషయం విన్నాం మనం, కానీ ఎక్కడ చూడలే. కానీ నెక్స్ట్ మనీలో నేను చూస్తున్న మిత్రులారా, 24/7 మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పనిచేస్తుంది. ఇక్కడ
పార్ట్ 3 సెషన్లో లైవ్లో మీరు చూడొచ్చు. ఇమీడియట్గా విత్ ఇన్ మినిట్స్ లోపల మన అకౌంట్కి కానీ, మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ డబ్బులు మన కష్టార్జితాన్ని పంపించచ్చు. దీనికి ఒక నిదర్శనం ఏంటి? ఫాస్ట్ గ్రోతింగ్ అవుతుంది మిత్రులారా. నేను 3వ తారీఖు అక్టోబర్ 2019లో వచ్చా. ఈ రోజు నా టీం 55,000 మంది అయ్యారు. నేను ఒకవేళ గొప్పోడిని అవుతే ప్రతి కంపెనీలో రావాలి. నేను పని చేశాను, తిరిగాను, ప్రోగ్రామ్స్ చేశాను, రాలేదు. నేను ఇంటి దగ్గర కూర్చొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నోటి సహాయం కేవలము ఈ విధంగా చెప్పడం ద్వారా 55,000 మంది టీం వచ్చింది మిత్రులారా. సో సిస్టమ్కున్న గొప్పతనం అది తప్ప నా గొప్పతనం కాదు. ఆ సిస్టాన్ని ఆమోదించారు జూనియర్స్ అంటే వాళ్ళు అనుకున్నది జరిగింది కాబట్టి వాళ్ళు హ్యాపీగా పనిచేస్తూ ఉన్నారు. అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడము లేదు. మిత్రులారా, ఈ 178 కోట్లు ఏదైతే ఉందో అది ఒరిజినల్గా ఇంకా సర్వీస్ కాదది. కేవలం మనము డాటా తయారవుతుంది, కేవైసీ కస్టమర్ డాటా తయారవుతుంది, ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ అది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒరిజినల్గా పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలే మిత్రులారా. ఈ 3 సంవత్సరాల్లో ఫస్ట్ గేర్ అనేది మారి ఇప్పుడు సెకండ్ ఆర్బిట్లోకి వెళ్ళిపోయింది కంపెనీ. ఇక రాబోయే 3 సంవత్సరాలలో బ్రహ్మాండమైనటువంటి విధానం తయారవుతా ఉంది ఇక్కడ. ఇది డెవలపింగ్ యాప్ మిత్రులారా. మీరు భూతద్దంలో పెట్టి చూడకండి, B2Cని మీరు పోల్చుకోకండి, ఇది B2B అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆన్లైన్ ఎవరికైనా మనం ఈ యాప్ను ప్రమోట్ చేయొచ్చు మిత్రులారా. మీరు ప్రమోట్ చేసే కంటే ముందు మీరు వారం రోజులు వాడండి, వినండి మిత్రులారా. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి, నోట్ చేసుకోండి. యాప్ను వాడండి, సబ్జెక్టు వినండి. ఆ తర్వాత మీరు పని చేయాల్సిన అవసరం లేదు, మీ దగ్గరికే బిజినెస్ వస్తుంది, మీరు క్వాలిటీ పీపుల్ అవుతే. ఒకవేళ మన దగ్గర క్వాలిటీ లేకపోతే, ఒకవేళ బై డిఫాల్ట్ ఎవరన్నా వచ్చినా కూడా మన దగ్గర ఉండడానికి అవకాశం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఇక్కడ ఒక యూజర్గా మీరు వాడండి. ఈరోజు మిత్రులారా, మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంది అనుకుందాం. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏ వస్తువులన్నా మీరు వాడండి. ఇక్కడ మీ అలవాట్లను మార్చాల్సిన అవసరం లేదు. మీరు లక్స్ సబ్బే వాడండి. కానీ మా సబ్బు మానండి సార్, అది మానేసేయండి, మా సబ్బు పెట్టుకోండి అని మీకు బలవంతంగా నేను అంటగట్టాల్సిన అవసరం లేదు. మొహమాటానికి మీరు కొనాల్సిన అవసరం లేదు. అయితే మిత్రులారా, మీరు లక్స్ సబ్బే వాడుతుండ్రు, కానీ మీకు డబ్బులు పొదుపు అవుతున్నాయి. మన యొక్క కంపెనీ థీమ్ ఏదైతే ఉందో, మన యొక్క ఖర్చులలో పొదుపు, ప్రతి వ్యక్తికి సేవింగ్స్. సో మిత్రులారా, ప్రతి సేవింగ్స్ చేసుకునే వ్యక్తి అర్నర్గా మారడండి. అర్నర్గా మారాలనుకున్నప్పుడు ఎడ్యుకేషన్ తీసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి అర్నరు యూజర్ కాకపోవచ్చు, కానీ ప్రతి అర్నర్ యూజరే. కానీ ప్రతి యూజర్ అర్నర్ కాడు మిత్రులారా. సో దీన్ని మీరు అర్థం చేసుకోండి, మీ అలవాట్లను మార్చుకోకండి. ఆ తర్వాత చూసినట్లయితే టీమ్ మేనేజ్మెంట్ అంతా కూడా ఆన్లైన్ ద్వారా చేయొచ్చు. ఆ తర్వాత మీటింగ్స్, ట్రైనింగ్స్, ఒక కంపెనీ డెవలప్మెంట్ కావచ్చు, వ్యక్తిగతంగా మన టీం డెవలప్మెంట్ కావచ్చు, మీటింగ్స్, ట్రైనింగ్స్ పైనే ఆధారపడ్డది. అయితే మిత్రులారా, గతంలో దీనికోసం మనము చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసేసి వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. ఈరోజు మిత్రులారా, రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు, ఖర్చు జీరో. కాబట్టి ఇన్కమ్ హీరో. ఎంత కంఫర్టబుల్ సిస్టమ్ వచ్చేసింది, డిజిటల్ సిస్టమ్ వచ్చేసింది చూడండి మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది, ఉద్యోగ భద్రత ఉంది. ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు ఒక చిన్న టీం మిత్రులారా, అనుకోకుండా క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది అతను. అది బాధాకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు వెళ్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడ గొల్లాలు లేనటువంటి సిస్టమ్. జస్ట్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ క్రితము నా యొక్క ఫ్రెండ్ ఫోన్ చేశాడు. అతను ఒక స్టార్ హెల్త్లో ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి. నాకు అతను చెప్తా ఉన్నాడు, సార్ అసలు నేను ఒక వ్యక్తిని పరిచయం చేసిన, నేను యాప్ ఓపెన్ చేసేసరికి నాకు రోజు డబ్బులు వస్తున్నాయి సార్. ఎస్, నాకు చాలా ఆశ్చర్యం వేసింది సార్ అన్నాడు. నేను ఇంకా చాలా ఆశ్చర్యాలు వేస్తాయి నీకు అని చెప్పిన.
సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్నే మనం అంటాము, ఇంతకాలం మనం పనిచేసింది నెట్వర్క్ చెయ్యలేదు, నెట్టి 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 పనిచేసినాం మనం. పుషింగ్ పుల్లింగ్ అంటారు మిత్రులారా. ఇంతకాలం మనం పుష్ చేసినాము. పుల్లింగ్ అనేది ఇప్పుడు ఆటోమేటిక్ కోర్సులో వాళ్ళకి ఇన్కమ్ వస్తున్నప్పుడు ఎవరైనా కూడా పని చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక జాబ్ సెక్యూరిటీ ఎందుకు జరిగింది అక్కడ? అశోక్ సరస్వతి గారు చనిపోయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తున్నాయి మిత్రులారా. గొల్లాలు లేనటువంటి సిస్టమ్ ఏ రోజైతే నాకు అర్థం అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నాలాంటి నెట్వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇది ఒక ఉపాధి కలగాలి, 1,00,000 మందికి అయినా సరే 1,00,000 రూపాయలు నెలకు ఇప్పియాలనే ఒక డ్రీమ్, ఒక కళ, ఒక కోరిక కోసం నేను పనిచేస్తున్నా మిత్రులారా. ఒక ఫ్యాషన్ కోసం నేను పనిచేస్తా ఉన్నా. ఆటోమేటిక్ నాకు కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి, ఆలోచన చేయండి. దాని తర్వాత కంపెనీ ప్రొఫైల్ అని రాయండి. నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్ మిత్రులారా. ఈ కంపెనీ 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులారా. 2013 సంవత్సరంలో సార్ ఏజ్ కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 అభిషేక్ కుమార్ బర్మన్ సార్ పేరు వస్తుంది మిత్రులారా. ఇప్పుడు 11 డిసెంబర్ 2020కి మనం 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో ఉన్నాం. ఈ 8 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్న కంపెనీ. మన భారత ప్రభుత్వం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చింది. అంటే మిత్రులారా, ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. ఆ తర్వాత వ్యక్తిగతంగా నేను ఈ యొక్క సంవత్సరము 2 నెలల నుంచి చాలా వ్యక్తిగతంగా నేను చూస్తూ ఉన్నా, ఈ యాప్ను వాడుతూ ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా పని చేస్తూ ఉంది. B2Cలో ఉంది కాబట్టి కొన్ని సర్వీసెస్లో ఏవైతే డెవలప్ అవుతున్నాయో, బ్యాక్ ఎండ్ ఉందో అవి కొంత ఉన్నాయి. అందుకే యాప్ 50-50 అని చెప్తాను నేను ఎప్పుడు కూడా. ఇన్కమ్ మాత్రం పర్ఫెక్ట్గా వర్క్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత మిత్రులారా, కంపెనీ యొక్క విజన్ ఏంటి? ఫస్ట్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి 2013న ఈ కంపెనీ వస్తే 2017న నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది? ఈ విషయం కూడా మీకు తెలియాలి. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేనటువంటి సమయం నోట్ల బందీ కార్యక్రమం. ఆ తర్వాత మన గౌరవనీయులు, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ యొక్క సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు కూడా మీటింగ్ అటెండ్ అయ్యారు మిత్రులారా. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూస్తే గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టినరు B2Cలు అవన్నీ. సో ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు సేమ్ అదే ఫండా, సేమ్ అదే ఫార్ములా. వచ్చినటువంటి ప్రాఫిట్లో 10% 90% అక్కడనే జరిగింది మిత్రులారా. అందుకే 1 జనవరి 2017న నెక్స్ట్ మనీ లాంచ్ అయింది. లాంచ్ అయిన తర్వాత విజన్ కంపెనీది నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ప్రస్తుతం భారతదేశంలో, రాబోయే రోజులలో యావత్ ప్రపంచంలో. ఇది ఖచ్చితంగా అయి తీరుతుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎక్కడ నెంబర్ 1 కావాలి? ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఇవన్నీ వాలెట్స్ మిత్రులారా. అయితే ఇప్పుడు మనం ఆ పని చేయలేం. కారణం ఇది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది, డెఫినెట్గా అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఆ పని చేయడానికి యాప్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో, మన కష్టార్జితం ఏదైతే ఉందో దాన్ని మనము నిమిషాల లోపల మన అకౌంట్కి కానీ, మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ మన కష్టార్జితాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. పార్ట్ 3లో మీరు చూడొచ్చు. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ నెంబర్ 1 ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటే నెక్స్ట్ ప్రెన్యూర్ అనమాట. అంటే మనను ఒక బిజినెస్ మెన్గా తయారు చేస్తుంది కంపెనీ. మనం ఒక ఎంప్లాయీసో, మనం ఒక కస్టమరో కాదు. ఇక్కడ మనం ఒక నెంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్గా కంపెనీ తయారు చేసే దిశగా వర్క్ చేస్తూ ఉంది. అందులో కూడా నెంబర్ 1 కావాలి.
అత్యధికంగా బిజినెస్ మెన్స్ను అందించిన కంపెనీగా మారడానికి కంపెనీ పనిచేస్తుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఈ కామర్స్ ద్వారా, ఆన్లైన్ షాపింగ్ ద్వారా కరోనా కంటే ముందు 40% బిజినెస్ భారతదేశంలో ఈ కామర్స్ ఆన్లైన్ షాపింగ్ జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి. దాని తర్వాత బి మిత్రులారా, ఈ రోజు వరకు ఎవరు కూడా బి రాలేదు. ఎందుకంటే చాలామంది ఆలోచన ఏంటంటే ఏదో కంపెనీ ప్రోడక్ట్ పెట్టేసేయాలి, కంపెనీ పెట్టేసేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి. పెయిన్ తీసుకోవడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, జనాల కోసం పనిచేద్దామని ఎవరికి లేదు. కానీ తన ఇష్టంతో ఈ రంగాన్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి అభిషేక్ కుమార్ బర్మన్ గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, దానికోసం ఆయన ఎలా పనిచేస్తుండ అనేది నేను ప్రాక్టికల్గా చూస్తా ఉన్నా ఈ 1 year 2 months నుంచి. సో మనం 100% ఈరోజు లేదు, రేపు ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా మనం ఏమీ భయపడాల్సిన అవసరమే మనకు లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నిన్నటి రోజు రామచంద్రారెడ్డి గారు కర్నూలు నుంచి ఒక విషయం మాట్లాడారు. 5 ప్రైమ్ అచీవర్గా ప్రతి ఒక్కటి డూప్లికేట్ చేసే అవకాశం ఉంది, కానీ హార్డ్ వర్క్ను మాత్రం డూప్లికేట్ చేసే అవకాశం లేదని చాలా మంచి వర్డ్ చెప్పారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి ఒక గొప్ప పని చేస్తున్న వ్యక్తే అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఆయనను కాపీ కొట్టొచ్చేమో, కానీ హార్డ్ వర్క్ను మాత్రం ఎవరు కాపీ కొట్టలేరనే సత్యము నిన్న సార్ చెప్పినప్పుడు నాకు హార్ట్కు టచ్ అయింది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ మిషన్ డిజిటల్ ఇండియా, గవర్నమెంట్ ఏదైతే పని చేస్తుందో దానికి మనం సపోర్ట్ చేయాలి యాజ్ ఏ భారతీయులుగా. ఆ తర్వాత హెల్దీ ఇండియా, ఆ తర్వాత వెల్దీ ఇండియా. మిత్రులారా, 18 సంవత్సరాల పైన ఉన్న ప్రతి వ్యక్తి ఇక్కడ ఉద్యోగం ఉంది. ఇంటికి ఒక ఉద్యోగం కాదు, 18 years పైన ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తుంది నెక్స్ట్ మనీ. దాంట్లో భాగంగా నేను కూడా 1,00,000 మందికి నెలకు ₹1,00,000 ఇప్పియాలనుకుంటున్నా. నేను రెడీగా ఉన్నా, మీరు రెడీగా ఉన్నరా? ఇది నా క్వశ్చన్ మిత్రులారా. ఐ ఆమ్ రెడీ. ఆర్ యూ రెడీ? ఇఫ్ యు ఆర్ రెడీ, ఫాలో మీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ గవర్నమెంట్ వెబ్సైట్, దీంట్లో మీరు చూసినట్లయితే సీరియల్ నెంబర్ 274. ఈరోజు నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, ఒక కంపెనీ గురించి చెప్తా ఉంటే నేను అడిగాను అతన్ని డైరెక్ట్ సెల్లింగ్లో ఉందా అని చెప్పేసి. అది అన్నాడు, నెంబర్ అడిగాను, నీళ్లు మింగేశాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు సబ్జెక్ట్ తెలిసిపోయింది. ఈరోజు ఎవరు మనకు చెప్పినా కూడా మనం వినే పరిస్థితిలో లేము. నా ఉద్దేశం ఏంటంటే మనము జనాలను ఎడ్యుకేట్ చేయాలి. ఎక్కడ మోసాలు జరుగుతున్నాయో, మోసాలు చేసేవాళ్ళు ఉంటారు ఎప్పటికీ సమాజంలో, మోసపోకుండా ఉండగలగడమే మన యొక్క గొప్పతనం. కాబట్టి నా ఆలోచన ఒకటే మిత్రులారా, మీరు నెక్స్ట్ మనీ చేస్తారా చేయరా కాదు, జీవితంలో ఇంకే ఒక వ్యక్తి కూడా నెట్వర్క్ రూపంలో మోసపోకూడదు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తుంది. కానీ ఈ కంపెనీ చూడండి, దాదాపుగా సంవత్సర కాలం, 26 డిసెంబర్ 2017, ఈరోజు సీరియల్ నెంబర్ 274. ఇది అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. ఎందుకంటే ఎవరైతే గైడ్లైన్స్ ఫాలో కారో వాళ్ళని తీసేయడం కూడా జరుగుతుంటుంది. కొన్ని కంపెనీలు యాడ్ కూడా అవుతుంటాయి, స్క్రూటినీ జరుగుతుంటుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు 457 కంపెనీలలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ చెప్తా ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. అందరూ కూడా ఓకే అన్నారు. కానీ వారికి నెక్స్ట్ మనీకి తేడా ఏంటి? వాళ్ళ దగ్గర సర్టెన్ టైంలో ప్రోడక్ట్ కొనకపోతే ఆ యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ నెక్స్ట్ మనీలో మిత్రులారా, ఒక్కసారి మీరు సైన్ అప్ అయ్యారు, రిజిస్ట్రేషన్ అయ్యారు, మీ యాప్ ఎక్కడికి వెళ్ళదు. మీరు 6 నెలలకు 6 సంవత్సరాలకు ఎప్పుడైనా రండి, అలానే ఉంటుంది. ఆ తర్వాత మిత్రులారా, భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ పైన ఎక్కడా కూడా లేదు, సైన్ అప్ అయినటువంటి వ్యక్తి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. అందుకే మీకు ఒకటే విషయం చెప్పాను నేను పదే పదే, వారం రోజులు మీరు వాడండి, వారం రోజులు మీరు వినండి. సో మై డియర్ ఫ్రెండ్స్, డబ్బులు పొదుపు అవుతా ఉంది ఇక్కడ. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఈ రూపంలో వాళ్ళకు పొదుపు అవుతా ఉంది. దీన్ని కనుక మనం ప్రచారం చేయగలిగినట్లయితే 3 కోట్ల రూపాయల ప్రాజెక్టు. అందుకే మీకు చెప్పాను 2021 లోపల మీ అకౌంట్లో ₹1,00,00,000 ఉండే అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దాని తర్వాత ఇది మొదటి భాగం, స్టెప్ 1. స్టెప్ 2 అయినట్లయితే ప్రైమ్ మెంబర్షిప్.
ప్రైమ్ మెంబర్షిప్ కూడా మిత్రులారా కొందరికి అర్థం కాదు, లీగలా ఇల్లీగల్ అని అడుగుతూ ఉంటారు నన్ను. ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ అనేది యూట్యూబ్లో ఉంది, పేటిఎంలో ఉంది ప్రైమ్ మెంబర్షిప్, ఫోన్పేలో మా మిత్రులారా, దీంట్లో అమెజాన్, స్విగ్గీలో ఉంది. అమెజాన్ తీసుకున్నట్లయితే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి అమెజాన్ డౌన్లోడ్ చేసుకొని షాపింగ్ చేయొచ్చు. అదే అమెజాన్లో మీరు ప్రైమ్ మెంబర్షిప్ కూడా కావచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన యాప్లో ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది ఫ్రీ వాళ్లకు. రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, మర్చెంట్ కానీ, బిల్లింగ్ కానీ, బుకింగ్ కానీ, ఇవన్నీ మీరు వాడాలనుకుంటే ప్రైమ్ మెంబర్షిప్. సో మై డియర్ ఫ్రెండ్స్, పార్ట్ 2లో మీకు చాలా క్లియర్గా ఎలా యూజ్ అవుతుందో తెలుస్తుంది. ఆ తర్వాత రెండోది చూసినట్లయితే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత వచ్చే లాభాలను మీరు గమనించినట్లయితే మిత్రులారా, గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది. ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. ఆ రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. కొన్ని సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. దాని తర్వాత ఫ్రెండ్స్, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒరిజినల్ ఇన్కమ్ మనకు ప్యాసివ్ ఇన్కమ్ ఇది. అయితే మిత్రులారా, దీనికి ఒక టైం పెట్టుకొని 3 ఏళ్ళ 4 ఏళ్ళ 5 ఏళ్ళ పెట్టుకొని మనం గనక టీం తయారు చేస్తే, ఒక సిస్టమ్ తయారు చేసుకుంటే మనం నిద్రపోయినా కూడా డబ్బులు వచ్చే విధానం ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఎవరో రీఛార్జ్ చేసుకుంటా ఉన్నారు, ఎవరో ప్రయాణం చేస్తూ ఉన్నారు, వాళ్ళ ద్వారా మనకు వచ్చేదే లెవెల్ క్యాష్ బ్యాక్. డీటెయిల్గా చూద్దాం. దాని తర్వాత మిత్రులారా, ఎవరిని ఫ్రీ సైన్అప్ చేయించినప్పటికీ మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి, అంటే ₹50. ఒక్కసారి మనం చూసినట్లయితే మరి రివార్డ్ పాయింట్స్ ఎలా మనకు రిటర్న్ అవుతున్నాయి? ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఇంట్లో టీవీలు ఉన్నాయి, ప్రతి చేతిలో మొబైల్ ఉన్నాయి. అవి గనక మనం రీఛార్జ్ చేసుకుంటే 1% మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% వెంటనే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫర్ లైఫ్ టైం గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్. ఆ తర్వాత మనకు బుకింగ్ చేసుకున్నట్లయితే 2% మనకు అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 4% మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత మిత్రులారా, నెక్స్ట్ షాపింగ్. ముందే చెప్పాను మీకు, నేను ఇక్కడ ఎవరు ఇన్వెస్టర్స్ లేరు అని చెప్పాను. మన ద్వారా ఈ కంపెనీ డెవలప్ అవుతుంది. మనలాంటి వ్యక్తి ద్వారా స్టార్ట్ చేసిన కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఇక్కడ మీరు చూడండి, ఈ రోజు కూడా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఇక్కడ తక్కువ ధరలో ఉన్నాయి. రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా వచ్చేది ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రీ సర్వీసెస్, డిస్కౌంట్ పాయింట్స్. సో నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. ఎక్కడైనా ఉందా అంటే నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఈ సిస్టమ్ ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్. బిజినెస్ అంటేనే లాస్ అండ్ ప్రాఫిట్ అంటారు, అసలు లాసే లేదు, ఓన్లీ ప్రాఫిట్ ఉన్న ఆర్గనైజేషన్. ఆ తర్వాత నాకు ఎప్పుడైతే తెలిసిందో అందరి దృష్టికి తేవడానికి నేను ప్రయత్నం చేస్తున్నా మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ ప్రొడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ఎల్ఐసిలో ఏజెంట్ పాలసీలు అమ్ముతా ఉన్నాడు, ఒక రియల్ ఎస్టేట్లో ఆ వెంచర్లో ప్లాట్లు అమ్ముతా ఉన్నారు, డబ్బుల కోసమే కదా. ఇక్కడ కూడా మనము ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ను ప్రమోట్ చేస్తున్నాము. సో ప్రమోట్ ఎప్పుడు చేయాలి? మీరు ఫస్ట్ మొదట వారం రోజులు మీరు వినండి, ఆ తర్వాత వాడండి. ఆ తర్వాత మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, బిజినెసే మీ దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత మిత్రులారా, దీన్ని వాడమని చెప్పాను, వాడడం ద్వారా మనకు గ్యారెంటెడ్ సేవింగ్స్ అవుతుంది. సర్వీసెస్ వాడినప్పుడు క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. సో వాడడం ద్వారా మీకు అనుభవం వస్తుంది. చక్కెర చేదుగా ఉంటుందని నేను చెప్తే మీరు నమ్మరు, ఎందుకంటే మీరు చక్కెర ఇంతకుముందు వాడినరు కాబట్టి. సో అదే ఫార్ములా, ఇక్కడ రాకెట్ సైన్స్ లేదు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఒక గొప్ప బిజినెస్లో మనకు పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది. ఎవరన్నా మనల్ని పార్ట్నర్ చేసే అవకాశం ఉందా? గొప్పవాళ్ళు గొప్పగా కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తికి మార్గాలు అనేది చాలా తక్కువ. కరోనా వచ్చిన తర్వాత ఆ మార్గాలు కూడా ఆల్మోస్ట్ బంద్ అయిపోయినాయి. కానీ మిత్రులారా, నెక్స్ట్ మనీ మన చింతన ఉంది, మనకి ఇంకా చింతలు ఏం అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఒక గొప్ప బిజినెస్ అవకాశం ఉంది. ఒక ₹1770 కంపెనీకి 1500 ఇస్తా ఉన్నాం. తర్వాత 18% జిఎస్టీ గవర్నమెంట్కి ఇస్తా ఉన్నాం. స్వకార్యము, స్వామి కార్యము రెండు ఉన్నాయి మిత్రులారా. ఇకపోతే మనం అక్కడ ఒక యూజర్గా దీన్ని వాడుకుంటా ఉన్నాం. మీకు ముందు అదే చెప్పాను, వారం రోజులు మీరు వాడండి,
ఆ తర్వాత వారం రోజులు మీరు వినండి. ఆ విన్న తర్వాత ఆటోమేటిక్ కోర్స్‌లో మీ దగ్గరికే వ్యాపారం వస్తుంది. వ్యాపారం దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇట్స్ కాల్డ్ రెఫరల్ అవుతుంది అక్కడ. ఆ తర్వాత చూసినట్లయితే రీపర్చేజ్ ఇన్‌కమ్ అని, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్‌షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, అట్టో బైనరీ. పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్. అండర్‌లైన్ దిస్ పాయింట్. పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలే. మనం న్యూస్ రీల్‌లో ఉన్నాం. సో మిత్రులారా, ఇక్కడ రెండే 2 పనులున్నాయి. ఒకటి రెఫర్ అండ్ అర్న్. రెఫరల్ కోసం మీరు ప్రత్యేకంగా పని చేయాల్సిన అవసరం లేదు. రెఫరల్ అనేది బై డిఫాల్ట్ అయిపోతుంది. దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మిత్రులారా, ఆ డబ్బులు కూడా మనం ఐఎంపీఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా మనం తీసుకోవచ్చు. అక్కడ అడ్మిన్ ఛార్జెస్ 5%, టీడీఎస్ 3.75 మనకు డిడక్షన్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్. హెల్ప్ అంటే ఏమి లేదు, నోట్ల సహాయం కాదు, నోటి సహాయం. మిత్రులారా, మనము నేర్చుకున్నటువంటిది వాళ్ళకు తెలియపరచడమే అక్కడ హెల్ప్. సో మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ కూడా మనకు మళ్ళీ డబ్బులు వస్తూ ఉన్నాయి. రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్. ఇన్స్టెంట్గా మనకు 74%, 1110 రూపాయలు వెంటనే వస్తుంది మిత్రులారా. దాని తర్వాత ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్ కోర్సులో ఎవరి 5ను వాళ్ళు మిత్రులారా తెచ్చుకున్నట్లయితే ఇక్కడ 178 కోట్లు అనేది మన ఇన్కమ్. ఇది టర్న్ ఓవర్ కాదు ఫ్రెండ్స్, మన బ్యాంకులోకి వచ్చేది. అయితే దీన్ని మనం సత్యం చేయాలనుకుంటే మొదలు మనం సత్యంగా ఉండాలి. మనం ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో మనం అదే చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి వారం రోజులు అనేది మన జీవితంలో చాలా 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 ముఖ్యమైనటువంటి రోజులు. సో 16 క్లాసెస్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు ఫెయిల్ అయితందుకు కుదరదు మిత్రులారా. స్వతంత్రంగా మీరు నిర్ణయం తీసుకోవచ్చు. జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. ఇది డిపెండబుల్ కెరియర్ కాదు, ఇది ఇండిపెండెంట్ కెరియర్. ఆ తర్వాత మిత్రులారా, మనకు రీపర్చేస్ ముందే చెప్పా మీకు, లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. సో మై డియర్ ఫ్రెండ్స్, దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. జియో వాళ్ళు ఈరోజు వాళ్ళ ఇన్కమ్ మిత్రులారా 2,10,00,000 రూపాయలు. ఇది ఎలా సాధ్యమైంది? 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు వాళ్ళు. మనం కూడా 1,00,000 మంది టీమును తయారు చేస్తూ ఉన్నాం డిజిటల్ సిస్టమ్ ద్వారా. ఆ ఇంట్లో 200 రూపాయలు రీఛార్జ్, 2 ఫోన్లు, వాళ్ళు ఏదైనా కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఓడా కావచ్చు, ఐడియా కావచ్చు, రీఛార్జ్ చేసుకుంటా ఉన్నారు. రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోద్దా మిత్రులారా? మీరు అర్థం చేసుకోండి. అక్కడ వాళ్లకు 2% అంటే 8 రూపీస్ వచ్చింది ఆ కుటుంబానికి. అందరికి కలిపితే 8 లక్షలు వచ్చింది. అందులో 25% పక్కన పెడితే 10 లక్షల 20 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలను 10 మందికి పంచినప్పుడు 20,000 రూపాయలు. ఇది రియల్గా ప్యాసివ్ ఇన్కమ్, రియల్గా రీపర్చేజ్ ఇన్కమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వేరే దగ్గర కూడా క్యాష్ బ్యాక్ ఉంది, మరి అవన్నీ వస్తే ఎంత అవుతుంది? ఆ తర్వాత ఇన్సూరెన్స్, పెద్ద ఇండస్ట్రీ, 2 వీలర్ 4 వీలర్, ఇవన్నీ కూడా అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక సిస్టమ్ తయారు చేయడానికి 3 ఏండ్లో 5 ఏండ్లో, నేనైతే 5 ఏండ్లు పెట్టుకున్న మిత్రులారా. ఈ 5 ఏండ్లలో ఈ సిస్టమ్ తయారైపోతే ఆటోమేటిక్ కోర్స్లో నాకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది, మీకు కూడా వస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత దీంట్లో నుంచి ఎలాంటి టీడీఎస్ కానీ ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ డిడక్ట్ కావు. ఈ 100% మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే 10 లెవెల్స్ తర్వాత మనకు రాయల్టీ. మిత్రులారా, 10 లెవెల్స్ తర్వాత ఫ్రంట్ లైన్లో మనం ఒక 5 మందిని, ఆ తర్వాత ఒక్క వ్యక్తి కిందికి. ఈరోజు ఫ్రంట్ లైన్లో 5 మంది పూర్తి చేసుకున్నారు. మన మధ్యలో జహీరాబాద్ వాస్తవ్యులు పరశురాములు గారు, అదేవిధంగా మోదోల్ అంటే నిజామాబాద్ డిస్టిక్ రామా గౌడ్ గారు ఫ్రంట్ లైన్ పూర్తి చేసుకుంటారు. మీన్స్ డైరెక్ట్ వర్క్ అయిపోయింది, రెఫరల్ వర్క్ అయిపోయింది. మీన్స్ ఆ తర్వాత అతను టీంకు హెల్ప్ చేసినట్లయితే సిల్వర్ రాయల్టీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 10 లెవెల్స్ తర్వాత వచ్చే బిజినెస్ ఏదైతే ఉందో 1% రాత్రి 12 గంటల తర్వాత సిల్వర్ రాయల్టీ వస్తుంది. దాని తర్వాత మిత్రులారా, మనము తెచ్చిన ఈ యొక్క 5 మంది ఎవరైతే ఉండరో వాళ్ళు కనుక సిల్వర్ అయినట్లయితే, 5 సిల్వర్ అయితే మనము గోల్డ్ అయిపోతాం. గోల్డ్ అయిపోయినప్పుడు అన్లిమిటెడ్ డెప్త్ 2%, 1% సిల్వర్కు, 1% మనకు. ఆ తర్వాత మిత్రులారా, మనము తెచ్చిన వ్యక్తి అని కాదు,
5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవ్వరు గోల్డ్ అయినా కూడా మనం డైమండ్ అయిపోతాం. అక్కడ అన్లిమిటెడ్ డెప్త్ 3%, 45 రూపీస్, సేమ్ డిఫరెన్షియల్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మాట్లాడిన సిల్వరు, గోల్డ్, డైమండ్ మన టీం, కానీ పక్క టీం కావచ్చు, వేరే టీం కావచ్చు, అప్లైన్ కావచ్చు, ఎవ్వరూ చేసినప్పటికీ ప్రతి ఒక్కరిపైన 1% కంపెనీ టర్నోవర్. మిత్రులారా, ఇది రాత్రి ఇక్కడ కూడా మనకు క్రౌన్ డైమండ్ అని పేరుంది. 5 లెగ్గులలో 5 డైమండ్ చేస్తే క్రౌన్ డైమండ్. 3 నెలలకు ఒకసారి మనకు రాయల్టీ ఇస్తుంది. కానీ మిత్రులారా, అండర్లైన్ చేసుకోండి, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఇన్కమ్. ఈ సిస్టమ్ ఎక్కడా లేదు. రాయల్టీ అనే పేరు పెట్టుకున్నారు, క్రౌన్ డైమండ్ అని పేరు పెట్టుకున్నారు, కానీ ఎక్కడ కూడా లేదు. ఈరోజు రోజుకు 10,000 పైన ఇన్కమ్ వస్తుంది. మొన్న ఒక్కొక్కరికి 3 నెలలకు 9 లక్షల రూపాయలు వచ్చింది మిత్రులారా. ఇక్కడ టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మన దగ్గర సిస్టంలో ఈ 2021లో మనం సాధించవచ్చు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మనం ఎవరినైతే అపాయింట్మెంట్ చేశామో అక్కడ వాళ్లకు హెల్ప్ 5 మందికి హెల్ప్ చేసినట్లయితే 5 25 జరిగితే మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు మనకు అక్కడ లీడర్షిప్ రాయల్టీ వస్తుంది. అతనికి వచ్చిన ఇన్కంలో 10%. ఆ తర్వాత మిత్రులారా, ఒకవేళ 30 రోజులలో చేసినట్లయితే 5-25 మనకు గోవా ప్రోగ్రాం ఉంది కంపెనీ ఖర్చులతోటి. 3 నెలలలో కనుక చేసినట్లయితే మిత్రులారా 5-25-125 దుబాయ్ ప్రోగ్రాం ఉంది. ఒకవేళ గనక చేయలేకపోయినా కూడా బాధపడొద్దనే ఉద్దేశంతో టైం లిమిట్ తీసేయడం జరిగింది. 5-25-125 625 ఎప్పుడు చేస్తే అప్పుడు మనకు ఫారెన్ టూర్ ఉంది. కాబట్టి మిత్రులారా, పాస్పోర్ట్ లేని వాళ్ళని రెడీ చేసుకోమనండి. ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళే బాధ్యత మనది, మిగతాది కంపెనీ ఖర్చు. ఆ తర్వాత మిత్రులారా, ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఈ 1500 రివార్డ్ పాయింట్స్ ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతుంది. మీరు ఇంతకుముందే చూశారు. ఎండ్ యూజర్కు నష్టం లేనటువంటి సిస్టమ్, చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ ప్రకారంగా ఎండ్ యూజర్ నష్టపోదు. సో ఎండ్ యూజర్ అంటే పనిచేయని వ్యక్తి. సో మై డియర్ ఫ్రెండ్స్, దానికి న్యాయం చేసిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ఆఫర్స్ ఉన్నాయి, అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్. ఇది ఎంత గొప్ప సపోర్ట్ సిస్టమ్ మిత్రులారా. మీరే సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ అటెండ్ చేసినా కూడా అన్ని భాషలలో ఎక్స్పర్ట్స్ ద్వారా, ప్రాక్టికల్గా చేసిన వాళ్ళ ద్వారా ప్రజెంటేషన్ జరుగుతూ ఉంది. అంతే తప్ప పెయిడ్ స్పీకర్స్ లేరు ఎవరు ఇక్కడ. వేరే కంపెనీలలో డబ్బులు ఇచ్చి స్పీకర్స్ని పెట్టుకుంటారు. ఈ కంపెనీలో పెయిడ్ స్పీకర్స్ ఎవరూ లేరు. వాళ్ళు పనిచేసి వాళ్ళ యొక్క అనుభవాన్ని మనకు రంగడించి ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత మిత్రులారా, నేను బాగుపడతా ఉన్న ఈ సిస్టమ్ ద్వారా మీరు బాగుపడండి. కలిసి మనం పని చేద్దాం, మన కుటుంబానికి మంచి చేద్దాం, మన రాష్ట్రానికి మంచి చేద్దాం, మన దేశానికి మంచి చేద్దాం. సక్రమమైన మార్గంలో మనం డెవలప్ అవుదాం. ఆ తర్వాత మిత్రులారా, అప్లికేషన్లో తర్ఫీదు ఇవ్వడానికి మార్నింగ్ టైం ఎడ్యుకేషన్ సెషన్లో కూడా మనము పర్ఫెక్షన్ ఇస్తూ ఉన్నాం డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. మిత్రులారా, ఒక్కవేళ గనక ఎప్పుడు ఫెయిల్ అవుతామనేది అనుమానం ఉంటుంది. కాబట్టి ఫెయిల్యూర్కు మన టీంలో స్కోప్ లేదు. మన టీం పేరే జిఎస్టీ, గ్యారెంటెడ్ సక్సెస్ టీం. కానీ ఫెయిల్ కావాలనుకుంటే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. అయినా మిత్రులారా, అతనికి కూడా నష్టం లేదు. ఎందుకంటే స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. అతను ఇవన్నీ వాడుకోవడం ద్వారా అతనికి 16,731 మిగులుతున్నాయి. అంటే సంవత్సరానికి 10 నుంచి 16-20 వేల రూపాయలు మిగిలినప్పుడు అది పిల్లల ఫీజులకో, పండక్కి బట్టలకో ఉపయోగపడుతుంది. పొదుపు అందరికి ఇంట్రెస్టే ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు సైన్అప్ చేసుకోకపోతే వెంటనే సైన్అప్ చేసుకోండి. ఆ తర్వాత సైన్అప్ చేయించేటప్పుడు కూడా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అవి చెప్తాను మిత్రులారా. దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్లో మన యొక్క స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో, రెఫరల్ ఎవరైతే ఉన్నారో అతని యూజర్ నేమ్ తీసుకోండి. ఆ యూజర్ నేమ్ ఫస్ట్ స్టెప్లో ఇవ్వండి. పక్కన చెక్ చేయండి. ఇచ్చిన తర్వాత అతని యొక్క పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ అదేనా కదా, ఆ తర్వాత కన్ఫర్మ్ చేయండి. రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో మెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన ఉన్న పేరు, ఆ తర్వాత ఆరో స్టెప్లో మీ పాస్వర్డ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే మనం ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మాత్రం ఇది నెక్స్ట్ మనీ రూల్స్ కావు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్. మిత్రులారా, ఖచ్చితంగా
పాన్ కార్డు ఉండాలి. సో అలాంటి వాళ్ళు ప్రైమ్ మెంబర్ కావచ్చు. ప్రైమ్ మెంబర్ అయ్యేకంటే ముందే అక్కడ మనము ఎడిట్ ప్రొఫైల్ చేసుకొని మన బ్లడ్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాడ్ చేసుకొని ఆ తర్వాత డబ్బులు మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరితోటి డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. డిజిటల్ అంటే డిజిటలే. యాప్ నొక్కగానే మనకు వాలెట్ వస్తుంది. వాలెట్ టచ్ చేయగానే మనకు యాడ్ మనీ వస్తుంది. యాడ్ మనీ టచ్ చేయగానే మనకు అక్కడ 1770 అగుపిస్తుంది. మిత్రులారా, అది సెలెక్ట్ చేసిన వెంటనే మీకు అక్కడ గేట్వేస్ ఓపెన్ అవుతాయి. గేట్వే ఓపెన్ అయిన తర్వాత మనకు ఎక్కడ డబ్బులు ఉన్నాయి మన అకౌంట్లో, మన గూగుల్ పేలో ఉందా, పేటిఎంలో ఉందా, ఫోన్పేలో ఉందా, ఆన్లైన్లో ఉందా అకౌంట్, దాన్ని మనము నెక్స్ట్ మనీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుద్ది. ఆ తర్వాత మిత్రులారా, ఎప్పుడైతే ఇది ట్రాన్స్ఫర్ అయిపోతుందో రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కితే అక్కడ అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్ టచ్ చేయగానే మీ డీటెయిల్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు అప్గ్రేడ్ నవ్ అంటే థంబ్ మార్క్ వస్తుంది. మిత్రులారా, 1770 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే బాధ్యత మీది. కంప్లీట్ యాప్ను వాడండి. ఆ తర్వాత బిజినెస్ మీ దగ్గరకు వస్తుంది. దాని తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీ అని చెప్పేసి భారత ప్రభుత్వం 2016లో గుర్తించిన సంగతి మీకు తెలిసింది. కానీ అలాంటి సిస్టంలో మరి ఒక సర్వీస్ సెక్టార్ నెక్స్ట్ మనీ వచ్చింది మిత్రులారా. మరి అలాంటి కంపెనీలో ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ టీం మనది. నెక్స్ట్ మనీలోనే మొట్టమొదటి డైమండ్. అతని యొక్క జూనియరే సుభాష్ సార్. నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్ కండక్ట్ చేస్తారు, మీరు కూడా అటెండ్ కాండి. ఆ తర్వాత అతని జూనియరే అంకిత్ ఖన్నా గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళు మన యొక్క అప్లయన్స్, మన టీం. సో మీ యొక్క విలువైనటువంటి సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పుడు నేను ఒక నిమిషంలో మరి ఇప్పటి వరకు మీకు ప్రజెంటేషన్ ఏదైతే చెప్పినో, నేను ముందే చెప్పా మీకు, కంపెనీ నాది కాదు, నేను మీలాంటి వ్యక్తిని. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి వాస్తవంగా లైవ్లో మరి యాప్ నేను ఓపెన్ చేసి మీకు అవన్నీ విషయాలు ఏంటి ఇవన్నీ చెప్తాను ఫ్రెండ్స్. నేను మీకు చెప్పాను 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24 స్క్రీన్ షాట్ చేసుకోండి. కానీ మిత్రులారా, మీకు నేను తెలుగులో చెప్తా ఉన్నా, నాకు ఆ రోజులలో హిందీలో వెళ్ళాం మేము ఉదయం రాత్రి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే చూడండి రివార్డ్ పాయింట్స్. రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కిన తర్వాత రివార్డ్ పాయింట్స్. రివార్డ్ పాయింట్స్లో మీకు చెప్పాను, సైన్ అప్ చేసుకున్నప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500 రివార్డ్ పాయింట్స్. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. తర్వాత ఫ్రెండ్స్ 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు నేను ముందే చెప్పాను మీకు. చూడండి ఫ్రెండ్స్, నేను సైన్అప్ చేయించిన దాని మీద ఈరోజు నా వాలెట్లో 3941 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఒక యూజర్గా నేను ఎప్పుడైనా దీన్ని వాడుకోవచ్చు, నాకు ఎలాంటి ల్యాబ్స్ కావు. కానీ నేను యూజర్ కాదు, ఇక్కడ నేను అర్నర్ను. నేను యాప్ యూజ్ చేసుకుంటా ఉన్నా, మిగతాది నేను ఇన్కమ్ అర్న్ చేస్తా ఉన్నా ఇంటి దగ్గర కూర్చొని. మిత్రులారా, నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇంత ఈజీ సిస్టమా, ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం మిత్రులారా. ఆ తర్వాత చూడండి, మరి ఈ పని చేయడం ద్వారా నాకు ఎన్ని డబ్బులు వచ్చాయి. ఈరోజు మాట్లాడుతుంటే ఒక మిత్రుడు అడిగా, సార్ మీకు ఎన్ని వస్తాయో అడగొచ్చా సార్. అడగడం ఏంటి, నువ్వు మీటింగ్కు రాలేదు కాబట్టి నీకు తెలియదు, మీటింగ్కి వస్తే నేను లైవ్లో చూపిస్తా. ఒక్క పాన్ కార్డుకు ఒకటే అకౌంట్ మిత్రులారా, చూడండి 4,96,625 రూపాయలు. సో మై డియర్ ఫ్రెండ్స్, యావరేజ్గా నా 3 నెలల ఇన్కమ్ చూడండి. ఒక్కసారి మీరు గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, 3 నెలల యావరేజ్ ఇన్కమ్ 1,25,000 రూపాయలు. మిత్రులారా, దాదాపు సుమారుగా 42,000 రూపాయలు. అంటే అర్థం చేసుకోండి, మరి 42,000 రూపాయలు తీసుకున్నప్పుడు ఉదయం కథ, రాత్రి కథ, సత్యనారాయణ స్వామి కథ 2 సార్లు. కానీ మిత్రులారా, స్టార్టింగ్లో నేను కనుక వచ్చినప్పుడు చూస్తే మీరు, మరి నేను స్టార్టింగ్ వచ్చింది మీకు చెప్పాను, నేను అక్టోబరు 2019. చూడండి ఫ్రెండ్స్, అక్టోబరు, నవంబర్, డిసెంబర్ కనుక మీరు గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ గమనించినట్లయితే
ఫస్ట్ 3 నెలల ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ 1,25,000 3 నెలల ఇన్కమ్, ఎక్కడ 8,700. చాలామంది ఇక్కడనే మిస్టేక్ చేస్తారు. చేరగానే డబ్బులు రావాలనుకుంటారు. ఫ్రెండ్స్, ఒక 90 డేస్ మనకు టైం పడుతుంది అర్థం కావడానికి, రిలేషన్షిప్ ఏర్పడడానికి. 90 రోజులు 3 నెలలు నేను వెయిట్ చేసిన కాబట్టే ఈరోజు నాకు ఆ డబ్బులు వస్తున్నాయి. చూడండి మిత్రులారా, 3 నెలల నా ఇన్కమ్ 8,715 రూపాయలు. కానీ ఈరోజు మీరు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నెలలో కనుక చూసినట్లయితే ఈరోజు మనము స్క్రీన్ ఒక్కసారి యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఆ రోజు 3 నెలల ఇన్కమ్ చూశారు. ఈరోజు మీరు చూడండి ఫ్రెండ్స్, ఈరోజు జనవరి 8 తారీఖు, అంటే వారం రోజుల ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్, 11,663 రూపాయలు. ఆ రోజు 3 నెలల నా ఇన్కమ్ 8,700 రూపాయలు. ఈరోజు ఇంకా రాత్రి 4 టైం ఉంది మిత్రులారా, 11,666. ఇది పవర్ ఆఫ్ నెట్వర్క్. సో నాకు ముందే తెలుసు పవర్ ఏంటిది, నెట్వర్క్ యొక్క గొప్పతనం. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీకు నిద్రపోతున్న డబ్బులు వస్తున్నాయని చెప్పాను నేను, నిద్రలో కూడా డబ్బులు వస్తాయని చెప్పా. ఈ సిస్టమ్ తయారు చేయడానికి ఒక 5 ఇయర్స్ టైం పెట్టుకోండి అని కూడా చెప్పాను నేను. సో జీవితాంతం పనిచేద్దామా, జీవితంలో కొంతకాలం పనిచేసి జీవితాంతం సుఖపడదామా, ఇది డిసైడ్ చేసుకోండి మీరు. 9 గంటల 45 నిమిషాలు మిత్రులారా, ఎవరో రీఛార్జ్ చేసుకోరు. 9 గంటల 45 నిమిషాల 54 సెకండ్లు, 9 గంటల 43 నిమిషాల 45 సెకండ్లు, 9 గంటల 40 నిమిషాల 13 సెకండ్లు, 9 గంటల 31 నిమిషాలు 18 సెకండ్స్, 9 గంటల 22 నిమిషాల 32, 9 గంటల 8 నిమిషాలు. చూడండి మిత్రులారా, మీ ఎంబడే ఉన్నా నేను, కానీ రీఛార్జ్ చేసుకుంటారు. వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటా ఉన్నా మనకు డబ్బులు వచ్చేది ఉంది. మరి రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా, మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఆ తర్వాత చూస్తే మీకు 55,000 మంది అని చెప్పా. మరి స్టోరీ చెప్పినా నిజం చెప్పినా చూడండి మిత్రులారా, 55,671 మంది. చూడండి ఫ్రెండ్స్, అందులో నుంచి 10,000 మంది ప్రైమ్ మెంబర్లు అయ్యారు. ఇంకా 45,000 మంది కావాలి. వాళ్ళు కూడా షాపింగ్ చేసుకోవచ్చు, వాళ్ళ మీద కూడా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది, ఎక్కడ నష్టం లేదు ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు చెప్పాను, నేను ఒక సిల్వర్ ర్యాంకు, నేను ఒక లీడర్షిప్ రాయల్టీ పూర్తి చేశాను. ఆ తర్వాత 5 సంవత్సరాలు నా టార్గెట్ పెట్టుకున్నా. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఫ్రెండ్స్. 60 నెలలు అంటే చూడండి, 5, 25, 125, 625 మనం చూస్తూ ఉంటాం కదా, 178 కోట్లు. చూడండి ఫ్రెండ్స్, 5 అంటే 24, ఇది కంప్లీట్ అయిపోయింది. 25 అంటే 66, ఇది కంప్లీట్ అయిపోయింది. 125 అంటే 153, ఇది కంప్లీట్ అయిపోయింది. మిత్రులారా, 625లో 323 మంది సగం కంప్లీట్ అయిపోయింది. మరి 6 నెలలు కావాలి, కానీ సంవత్సరం 2 నెలలే అయింది. అక్టోబర్ టు అక్టోబర్ సంవత్సరం, నవంబరు డిసెంబర్, ఇప్పుడు జనవరిలోనే ఉన్నాం మనం. సో మిత్రులారా, ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. రెఫర్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్, ఇంతే ఫ్రెండ్స్, ఇంకేమీ లేదు. సో మీరందరూ కూడా కోటీశ్వర్లు కావాలని నేను చెప్పిన విధంగా వారం రోజుల వరకు వాడండి, వినండి. యాప్ను వాడండి, సబ్జెక్టు వినండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు నేను చెప్పాలనుకుంది చెప్పేశా. ఆ తర్వాత మిత్రులారా, మనకు ఈరోజు మన మధ్యలో అభినందన ప్రోగ్రాం ఉంటుంది. ఎవరైతే సక్సెస్ చేశారో వాళ్ళకు డిజిటల్ సిస్టమ్ ద్వారా ఈరోజు మన మధ్యలో ఒక 2 మిత్రులు 5 ప్రైమ్ అచీవర్ కంప్లీట్ చేశారు. మిత్రులారా, పరశురాములు గారు కోహినూర్ అంటే జహీరాబాద్. సో అతను తన ఫ్రంట్ లైన్ పూర్తి చేసుకున్నటువంటి పరశురాములు గారు, వారికి జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి ఆర్థిక శుభాభివందనాలు. ఈరోజు మీరు హీరో ఆఫ్ ద డే, మీరు అతి త్వరలో బిగ్ హీరో ఆఫ్ ద డే. అంటే మీ యొక్క ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళందరినీ మీరు హీరో ఆఫ్ ద డే చేస్తే మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే. ఆ తర్వాత సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ 178 కోట్లు అనేది మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్గా మార్చుకోవాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని పరశురాములు గారు హ్యాండ్ రైజ్ చేయండి, మీ అనుభవాన్ని చెప్పండి. ఆ తర్వాత టి రమాగౌడ్ గారు, మూదోల్ అంటే నిజామాబాద్, నిర్మల్ డిస్టిక్. వీరు 5 ప్రైమ్ అచీవర్ అయినందుకు ఈరోజు కంపెనీ జిఎస్టి మన టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మీకు కూడా ఆర్థిక శుభాభివందనాలు. మీరు ఈరోజు హీరో ఆఫ్ ద డే, అతి త్వరలో మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని, ఆ తర్వాత సిల్వరు, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ మీ లక్ష్య సాధన ఏదైతే ఉందో 178 CR అది సాధించాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు ప్రసాదించాలని రమాగౌడ్ గారు వెల్కమ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్, మీ యొక్క అనుభవాన్ని
ఎక్స్ప్లెయిన్ చేయండి మన కుటుంబ సభ్యులకు. రమాగౌడ్ గారు, పరశురాములు గారు హ్యాండ్ రైజ్ చేయండి. ఆ తర్వాత మిత్రులారా, మీటింగ్లో ఎవరున్నా సరే మీకు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా మీరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. వెంకట్ గారు మీకు హెల్ప్ చేస్తారు. సార్ అడ్మిట్ చేశాను సార్, వేముల వెంకటేశ్వర గారు. సార్ వేముల గారు అడ్మిట్ చేశాను సార్. రమాగౌడ్ గారు, రమాగౌడ్ గారు హ్యాండ్ రైజ్ చేయలేదండి. ఆయన రెగ్యులర్ అటెండ్ సార్. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, మాట్లాడండి. నా పేరు వేముల వెంకటేశ్వర అండి. మాచర్ల ప్రతాపరాజు సిల్వర్ మా అప్లైన్, ఆ పైన సిఎన్చారి గారు. ఈరోజు సిఎన్చారి గారు మా డౌన్లో ఒక మేనేజర్ క్యాడర్ ఆయనకి ఫోన్ చేసి అభినందనలు చెప్పి ఆయన మీటింగ్ వచ్చేటట్టు చేశారు. దానికి ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఆయన వారం రోజుల క్రితమే మా కజిన్ సిస్టర్ 5 మెంబర్స్ అచీవ్మెంట్ రోజే ఆయన ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఆయన చిత్తూరులో ఉన్నా కానీ ఫోన్లో అంతకుముందే చేరిన దాని మీద కలిసి చేశారు. ఆయన కొద్ది బిజీ జనరల్గా వాళ్ళు ఉన్న సిస్టంలో. అయినా వాళ్ళు ఇవాళ చారీ గారు ఫోన్ చేసి మాట్లాడాక హరికుమార్ రెడ్డి గారికి ఇన్స్పైర్ అయ్యి మీటింగ్ వచ్చినందుకు ధన్యవాదాలు హరికుమార్ రెడ్డి గారికి కూడా. వాళ్ళ టీము అపోలోలో చాలా పెద్ద హాస్పిటల్, వాళ్ళకున్న నెట్వర్క్, వాళ్ళు ఉన్న దాంట్లో ఇంకా చాలా పైకి పోతారని, మా అందరికంటే హరికుమార్ రెడ్డి గారు త్వరగా గోల్డ్ అన్ని ముందు రకాలుగా వస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆచార్య గారికి, విరాట్ గారికి, వెంకట్ గారికి అందరికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, రమాగౌడ్ గారు హ్యాండ్ రైజ్ చేయండి. ఉన్నారండి మీటింగ్ లో, హ్యాండ్ రైజ్ చేయట్లేదు సార్. ఓకే రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడలేకపోతే మనం ఏం చేయలేం సార్. ఎందుకంటే మాట్లాడితేనే డబ్బులు వచ్చే సిస్టమ్ ఇది. అవకాశం అనేది ఎప్పుడు రాదు, వచ్చేది ఒక్కసారి. ఆ ఒక్కసారి మనం అంటే సిగ్నల్స్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందేమో తెలియదు. మరి వాస్తవంగానైతే అతను మాట్లాడే వ్యక్తే, నో ప్రాబ్లం. ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయినటువంటి జహీరాబాద్ వాస్తవ్యులు పరశురాములు గారు, అదేవిధంగా నిజామాబాద్ వాస్తవ్యులు ముదోల్ రామగౌడ్ గారు, వారికి ఆర్థిక శుభాభివందనాలు. అదేవిధంగా బ్యానర్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి, అదేవిధంగా కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి, అదేవిధంగా సార్ అన్మ్యూట్ చేశాను సార్ రామగౌడ్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్. సార్ నా ప్లేయర్ రవి సార్ అండ్ సిఎన్చారి గారు. సార్ ఏం లేదు సార్, కొద్దిగా కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని. సార్ మీ ఊరి పేరు చెప్పండి. సార్ ముదోల్ సార్, నాది నిర్మల్ జిల్లా ముదోలు. నా పేరు రామగౌడు. ఏం లేదు సార్, కొద్దిగా కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. అందుకొరకే కొంచెం ఒక్కసారి ఇప్పుడు నేను బయట పోయినా వచ్చేసరికి నా పేరు అనౌన్స్ వచ్చింది, వెంటనే ఊరికి వచ్చిన సార్. ఒక 2 నిమిషాలు బయటకు పోయింది సార్. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఏం లేదు సార్, బాగానే ఉంది సార్, అన్ని చాలా బాగుంది, ఎలాంటిది ఏం లేవు సార్ ఇందులో. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. రైట్. తర్వాత మిత్రులారా, సభాముఖంగా మీరు అందరు ఇప్పటి నుంచి మార్చుకోవాల్సింది, కష్టపడడం అనే పదం ఏదైతే ఉందో అది మీ డిక్షనరీలో నుంచి ఈ రోజు నుంచి తీసేయండి. కష్టపడితే మన పూర్వీకుల్లాగానే మనం ఉంటాము. కష్టపడితే కాదు, ఇష్టపడండి. కష్టం అనే పదం అనేది నోటి నుంచి వాడకండి, అది మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో నుంచి తీసేయండి. ఇష్టపడండి, ఆటోమేటిక్ కోర్స్లో పనులన్నీ సాఫీగా జరుగుతాయి. కోటీశ్వర్లు అయిన వాళ్ళందరూ కూడా ఇష్టంతో కోటీశ్వర్లు అయ్యారు, కానీ కష్టంతో ఎవరు కాలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. ఉదయం మళ్ళీ మనం 6:55కు మనము క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కలుసుకుందాం అందరం కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, అప్పటి వరకు అందరికీ సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.